ఎముకలు గట్టిపడాలి అంటే ఏమిటంటే, ఎముకల లోపల మెయిన్‌గా ఉండేదేమిటంటే 2 గుణాలుంటాయి. ఒకటి ఇలాస్టిసిటీ ఒకటి ఉంటుంది. తర్వాత కాల్షియం ఒకటి ఉంటుంది. తెలుగులో అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. ఇలాస్టిసిటీ అంటే ఏమిటంటే, ఒక ఎండు కర్ర మీద మనం నిలబడిన దానికి, ఒక పచ్చి కర్ర మీద నిలబడిన దానికి విరిగిపోయే గుణంలో తేడా ఉంటుంది. అంటే పచ్చి కర్రకి ఇలాస్టిసిటీ ఉంటుంది. షాక్ అబ్జార్బింగ్ ఉంటుంది. దాని మీద నిలబడు కాస్త కిందికి వెళ్ళి మనం తీయగానే పైకొస్తుంది. ఆ సాగే గుణం ఉంటే ఏమవుతుందంటే, ఎముక లోడుని తట్టుకొని విరిగిపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అదే స్థాయిలో ఉన్న, అదే బరువులో ఉన్న ఒక ఎండు కాలు మీద మనం బరువు పెడితే ఏమవుతుందంటే, అది బరువు తట్టుకోలేక విరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో జీవం లేదు, లైఫ్ లేదు. ఆ ఈల్డింగ్ కెపాసిటీ లేకపోవడం వల్ల. సో, ఆ కొల్లాజెన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. తర్వాత ఆ మొయ్యడానికి కావాల్సిన కాల్షియం పర్ఫెక్ట్‌గా ఉండాలి. దీనికి ఆహారంలో ఏ మార్పులు మనం చేసుకోవాలి అంటే, ఫస్టు కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలనమాట మనం. సో, కాల్షియం లోపలికి బాగా అబ్జార్బ్ అవ్వాలంటే విటమిన్ డి పర్ఫెక్ట్‌గా ఉండాలి. విటమిన్ డి అనేది ఏ ఆహారంలోనూ మనకి దొరికేది కాదు. అయితే షాప్‌లోకెళ్ళి, అంగడిలోకెళ్ళి, మెడికల్ షాప్‌లోకెళ్ళి విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడము, లేదంటే ఎండలో నిలబడిపోవడం. విటమిన్ డి మనకు కావాల్సిందంటే ఏమిటంటే, అల్ట్రావైలెట్ రేస్ పర్ఫెక్ట్‌గా ఉండే సమయానికి మనం నిలబడితే అవి చర్మం మీద పడి విటమిన్ డి తయారవుతుంది. ప్రతిరోజు 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో వచ్చే సన్‌లైట్‌లోనే అల్ట్రావైలెట్ రైట్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. మిగతా సమయాలలో వచ్చే దాంట్లో అల్ట్రావైలెట్ రేస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో, ఒక రీసెర్చ్‌లో ఏం తేలిందంటే, 20 నిమిషాలు మనము ప్రతిరోజు సన్‌లైట్‌లో కానీ నిలబడగలిగితే 24 గంటలకు కావాల్సిన విటమిన్ డి తయారవుతుంది. ఒక సూత్రంలాగా గుర్తుపెట్టుకోవడం కోసం మనం చెప్తున్నాం. దాన్ని కాస్త మార్చే 24 నిమిషాలు మనం నిలబడితే 24 గంటలకు కావాల్సిన విటమిన్ డి అనేది దొరికిపోతుందనమాట. సో, ఇప్పుడు ఎండాకాలంలో కొంచెం నిలబడడం కష్టం, కానీ మిగతా సీజన్స్‌లో మనం కనీసం బాల్కనీలో కూర్చొని కాళ్ళు బయటికి పెట్టినా గానీ ఇంతో అంతో విటమిన్ డి మన చర్మం అనేది తయారు చేస్తూ ఉంటుంది. విటమిన్ డి పర్ఫెక్ట్‌గా ఉంటే అప్పుడు మనం తీసుకునే ఫుడ్‌లో గానీ, మనం తీసుకునే టాబ్లెట్‌లో గానీ ఉన్న కాల్షియం అనేది ప్రాపర్‌గా అబ్జార్బ్ అవ్వడానికి అవకాశం ఉంది అనమాట. ఇక్కడ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఫుడ్ ఏ ఫుడ్ తీసుకుంటే మనకి విటమిన్ డి గానీ, కాల్షియం గానీ 2 కలిసి లోపలికి బాగా అబ్జార్బ్ అవుతాయి. ఏ ఫుడ్‌లో కూడా విటమిన్ డి ఉండదు కాబట్టి కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ మనం తీసుకోవాలి. అందరికీ తెలిసింది ఏమిటంటే, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, పాలు. సో, వీటిలో కాల్షియం అనేది రిచ్‌గా ఉంటుంది. తర్వాత నువ్వులు, రాగులు, తర్వాత బెల్లం, ఇంకా ఒకటేంటంటే బాదం. వీటిల్లో కూడా కాల్షియం అనేది చాలా రిచ్‌గా ఉంటుందన్నమాట. సో, ఈ 4, 5 రకాలలో ప్రతిరోజు ఏదో ఒకటి మన ఫుడ్‌లో ఉండేటట్టుగా మనం రెగ్యులర్‌గా పెట్టుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, కాల్షియం బాగా ఉంటుంది. తర్వాత సన్‌లైట్‌లో తిరిగితే విటమిన్ డి బాగా ఉంటుంది. ఈ 2 కలిసి లోపలికెళ్ళి మన ఎముకల్ని బాగా దృఢపరుస్తూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే, మనము ఎక్సర్సైజ్ చేయకపోతే గూడా డిస్‌యూజ్ అంటే వాడకపోవడం వల్ల కూడా ఏమవుతుందంటే, ఎముకల్లోంచి కాల్షియం అనేది బయటికి పోతూ ఉంటుంది. అందుకనే వయస్సు పెరిగిన వాళ్ళల్లో, ఎక్కువగా బెడ్ రిడెన్ అయిన వాళ్ళలో, కొంతమందికి పక్షవాతం వచ్చి ఎక్కువగా బెడ్‌లో పడుకున్న వాళ్ళలో ఎముకలు పటుత్వం కోల్పోవడానికి ఇదే కారణం అనమాట. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో డిస్యూజ్ ఆస్టియోపోరోసిస్ అని అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఎముకను మనం వాడమో అప్పుడు అనేది ఏమవుతుందంటే, ఎముకల్లోంచి కాల్షియం మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకనే మినిమమ్ ప్రతిరోజు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేయడము ఎంతో ప్రధానం. ఎముకల లోపలికి కాల్షియం బాగా రక్తంలోంచి వచ్చేసి ఎముక బలంగా ఉండడం కోసం అన్నమాట. ఇక్కడ ఒక జాగ్రత్త మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, జాయింట్ల అరుగుదల ఉన్నవాళ్ళేమో ఎముకల మీద, జాయింట్ల మీద ఒత్తిడి పడని ఎక్సర్సైజ్ చేయాలి. ఎముక బలహీనత ఉన్న వాళ్ళైతే మాత్రము ఎముక మీద లోడ్ పడే ఎక్సర్సైజెస్ బాగా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎముక మీద ఎంత లోడ్ పడితే అంత బాగా కాల్షియంని పుంజుకుంటూ ఉంటుంది. అరుగుదల ఉన్నవాళ్ళు మాత్రము ఎముక మీద లోడ్ పడని ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, బెడ్ సైడ్ నీ ఆర్ఓయింగ్ కానీ, స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే ఏమవుతుందంటే, వాటిలో జాయింట్ మీద లోడ్ పడకుండా అనేది అరుగుదలకు సంబంధించిన ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. సో, అది ఆహార పద్ధతుల్లోనూ, మన దైనందిన జీవితంలోనూ, ఫిజియోథెరపీలో గాని మార్పులు చేసుకోవడం ద్వారా మనకున్న ఎముకల్ని బలంగా ఉంచుకొని
పటుత్వాన్ని పెంచుకొని చిన్న చిన్న దెబ్బలకు కూడా ఫ్రాక్చర్స్ అవ్వకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రకాల మందులు మనకి జబ్బుకు సంబంధించిన మందులు కొన్ని రకాల జబ్బుల వల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఎముకలనేవి బలహీనపడిపోతుంటాయి. దాంట్లో ప్రధానమైనది ఏమిటంటే స్టిరాయిడ్ మందులు. ఆస్తమా ఉన్న వాళ్ళలో, ఎలర్జీ ఉన్న వాళ్ళలో, పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్‌లో కొంతమందిలో స్టిరాయిడ్ అనేది వాడుతూ ఉంటారనమాట. కిడ్నీ జబ్బులు ఉన్నా కానీ, తర్వాత మాల్ న్యూట్రిషన్ ఉన్నా కానీ, థైరాయిడ్ ఉన్నా కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా కానీ ఏమవుతుందంటే ఎముకలు జబ్బు తీరిన బలహీన పడిపోతూ ఉంటాయి. సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇటువంటివి ఉన్నవాళ్ళు డాక్టర్ తోటి రెగ్యులర్‌గా టచ్‌లో ఉండి వాళ్ళకి కావాల్సిన కాల్షియం లెవెల్ చెక్ చేయించుకొని, తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట.